వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో మీకు ఒక కొటేషన్ చెప్తానండి. జబ్ తక్ నహీ మిలేగా న్యాయ్ తబ్ తక్ ఉబల్తీ రహేగా చాయ్. సో బాగుంది కదా, ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా? సో ఈ కొటేషన్కి అర్థం ఏంటంటే, నాకు న్యాయం జరిగే వరకు ఈ ఛాయ్ మరుగుతూనే ఉంటుందని అర్థం. ఏంట్రా వీడు ఛాయ్ అంటున్నాడు, ఇది ఇది అంటున్నాడు, ఏం అర్థం కావట్లేదు అనుకోమాకండి. సో ఇది రాజస్థాన్లో ఒక ఛాయ్ దుకాణంకి వచ్చిన కష్టాలు. 498A ఛాయ్ దుకాణం పేరు. సో పేరు కూడా డిఫరెంట్ ఉంది కదా. కొటేషన్లో చెప్తున్నాడు, ఛాయ్ దుకాణం పేరు చెప్తున్నాడు. అసలు ఎందుకు పెట్టాడు అని అంటే, రాజస్థాన్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఈ మధ్య భార్యలందరూ భర్తలను చంపడాలు, మోసం చేయడాలు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడాలు ఇదే నడుస్తుంది కదా. సో అలాంటి ఒక బాధితుడే ఈ కృష్ణమూర్తి అనే వ్యక్తి. కృష్ణమూర్తికి మీనాక్షి మాలవతో పెళ్ళయింది. ఒక 3 years బాగానే రిలేషన్లో బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, పిల్లలు మంచిగా జరుగుతుంది. సో బిజినెస్లు పెట్టారు, హనీ బిజినెస్ పెట్టారు. రాజస్థాన్లోనే ఒక మంత్రిని పిలిపించి మాట్లాడిచ్చారు, వాళ్ళ భార్యని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అన్నీ చెప్పారు. సో తర్వాత 2022లో వాళ్ళ భార్య పుట్టింటికి వచ్చింది. పుట్టింటికి వచ్చిన 2 నెలలకే భర్త మీద కేసు పెట్టింది. నాకు మీద వరకట్నం అడుగుతున్నాడు, అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కేసు పెట్టింది. సెక్షన్ 498. సో ఈ కేసు పెట్టిన తర్వాత ఏమైందంటే, మనోడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అస్సలు న్యాయం జరగట్లేదు. నా మీద ఫాల్స్ కేసు పెట్టిందిరా నాయన, ఎవడైనా నా బాధ అర్థం చేసుకోండిరా అంటే ఒక్కడు కూడా వినట్లేదు. అసలు మనోడికి మండిపోయి ఆ అత్తగారి ఇంటి ఎదురుగా ఒక ఛాయ్ దుకాణం పెట్టిండు. ఆయన మీద ఏదైతే కేసు పెట్టిర్రో ఆ సెక్షన్ని షాప్ నేమ్గా పెట్టేసి చేతులకు వేడీలు వేసుకొని ఛాయ్ అమ్మడం స్టార్ట్ చేసిండు. ఇక నాకు ఎప్పుడైతే న్యాయం జరిగిద్దో అప్పటి వరకు నేను ఈ షాప్ మాత్రం క్లోజ్ చేయను అని చెప్పేసి మనోడు నిరసన తెలియజేస్తున్నాడు. అసలు ఇంక ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోయింది. అరే ఈ ఐడియా ఏదో బాగుంది కదా. ఇప్పటివరకు చాలామందికి అసలు ఎవడైనా న్యాయం జరగకపోతే ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటాడు, లేదంటే ఇంకా మన రాత ఇంతే ఉంది, మనకు ఇంతే రాసి పెట్టింది అని చెప్పేసి వదిలేసుకుంటాడు. మనోడు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసిండు, అటెన్షన్ మొత్తం గ్రాప్ చేసాడు. సో ఆ ఛాయ్ దుకాణం వాళ్ళ అత్తగారి ఇంటి ఎదురుగా పెట్టి, తోడు ఏంది షాప్ నేమ్, అసలు ముందు ఛాయముడు పక్కన పెట్టు, ఆ షాప్ నేమ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, చేతులకు బేడీలు వేసుకున్నాడు, ఛాయ్ అమ్మడం స్టార్ట్ చేసిండు. పెట్టేసి నేను మొదట్లో చెప్పిన కొటేషన్ ఒకటి అక్కడ రాసి పెట్టిండు. సో కొంచెం గమ్మత్ అనిపించి ఇప్పుడు అదే కేసులో బాధితులైన అబ్బాయిలందరూ మనోడికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. ఇట్లా వరకట్నం కేసు, మళ్ళీ భరణం, ఇప్పుడు పెళ్ళైన తర్వాత డివోర్స్ అయ్యేదానికి నాకు ఇన్ని లక్షలు కావాలని చెప్పేసి సెక్షన్ 125 ఉంటుంది కదా. సో ఆ కేసు కూడా పెట్టారు మనోడి మీద. సో ఇవన్నీ తట్టుకోలేక కొంచెం ఇక అతని పేషెన్సీ కోల్పోయి ఏదైతే అది అయిందని చెప్పేసి గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని, ఇక చేతులకు బేడీలు వేసుకొని అత్తగారింటి ఎదురుగా ఛాయ్ అమ్మడం స్టార్ట్ చేసిన. అత్తగారి ఇజ్జత్ మొత్తం పోతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి సపోర్ట్ మనోడికి ఉంది. పైగా రీసెంట్గా ప్రతోడు భర్తను చంపడం స్టార్ట్ అయిపోయింది. హనీమూన్కి పోయినా చావడమే అవుతుంది, పెళ్లి చేసుకున్నా చావడమే అవుతుంది, ఇంట్లో టీ తాగినా చచ్చిపోవడమే అవుతుంది, విషయం కల్పిస్తున్నారు. ఇక ఇట్లా అయిందని చెప్పేసి ఈ విధంగా చేసేసి నాకు న్యాయం జరగాలి, ఇష్టం వచ్చినట్టు నా మీద కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. నేను ఎప్పటికి చెప్పినా వినట్లేదు. వాయిదాలు అని చెప్పి సంవత్సరాల తర్వాత నన్ను తిప్పుతూనే ఉన్నారు. ఇంకా మనవాడికి ఇక తట్టుకోలేక ఇట్లా పెట్టిన తర్వాత మనవాడికి అయితే సిటిజన్స్ నుంచి, నెటిజన్స్ నుంచి మంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది. సోషల్ మీడియాలో విభత్సంగా ట్రెండ్ అయిపోతున్నాడు. కానీ మరి న్యాయం జరిగిందో లేదైతే ఇంకా బయటికి రాలేదు. చూడాలి మరి నెక్స్ట్ ఏమవుతుందో అని చెప్పేసి. కానీ ఈ ఐడియా ఏదో బాగుంది కదా, మంచిగా దీనికి బ్రాంచ్లు కూడా వస్తాయని అంటున్నారు. ఇదే కేసులలో ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ ఊరికో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు మనోడి పేరు మీద అని అంటున్నారు. సో అసలు మీకేమనిపిస్తుంది? ఇది ఒక చిన్న స్టోరీ అంటే గమ్మవుతుంది కాబట్టి మీకు చెప్పడం స్టార్ట్ చేసిన. అసలు మీ అభిప్రాయం ఏంటని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.